27వ తారీఖున జరగబోయే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు తీర్మార్ మల్లన గెలిపే లక్ష్యంగా ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఏఐసిసి ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కత్తి వెంకట స్వామి గారు ఖమ్మం వెళ్తూ మార్గ మధ్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు అన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కత్తి వెంకట స్వామి గారు పార్టీ చేయని లక్ష్యంగా వారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో తెలంగాణలో చాలా కీలక పాత్ర పోషించారు. గతంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేస్తున్న అరాచకాలను ఎన్నో రకాలుగా క్షేత్రస్థాయిలో అదేవిధంగా మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా వారు కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు కత్తి వెంకట స్వామి గారిని మాట్లాడుతుందా విజ్ఞప్తి చేస్తారు. ఈరోజు ప్రధాన అంశము ఎమ్మెల్సీ ఎలక్షన్. ఒక పక్కన పెండింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్, రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా 4వ తారీఖు తర్వాతనే రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎమ్మెల్సీలో మేము ఇచ్చిన అభ్యర్థి అన్ని రకాల అర్హుడు అనడానికి ఏ విధమైనటువంటి సంశయం లేదు. ఎందుకంటే గతంలో ఎలక్షన్స్లో తను పోటీ చేసినప్పుడు 2వ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తే ఈ నవీన్ కుమార్ తీర్మార్ మల్లన. సో అతను మీ జర్నలిస్ట్ అందరికీ కూడా మీ కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి అందరికీ పరిచయస్తులే. మాకు కూడా ఒక పోరాట యోధుడిగా ఇది మూడోసారి మల్లన్న పోటీ చేయడం. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఇంతకుముందు కూడా 2 సార్లు ముందటిసారి ఇచ్చినాం, ఇది 2వ టికెట్ ఇచ్చినాం. మధ్యలో ఇండిపెండెంట్గా తను లాస్ట్ ఇయర్ పోటీ ఇచ్చినాం. సో వన్ థింగ్ ఏంటంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద ప్రతి క్షణము గొంతెత్తుతూ వచ్చాడు. ఆయన ఏ పక్షం ఉండడానికంటే ఆయన ప్రజాపక్షం ఉండడం అనేటువంటిది చాలా స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం ఉన్న వాళ్ళని గౌరవిస్తుందనడానికి మేము ఇచ్చిన సీటే తార్కాణం. ప్రజాపక్షంలో నిలబడి ఎవడైతే గొంతెత్తి మాట్లాడి కొట్లాడి కలబడి నిలబడి ముందుకు సాగుతాడో వాళ్ళకి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దానికి నేను ఉదాహరణ, ఈ రాష్ట్రం కూడా ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మాకు తెలంగాణ కావాల్సిందే అనేటువంటి కొట్లాటలో ముందు వరుసలో జేఏసీ పక్షాన్ని నిలబడిన వాళ్ళలో దామోదర్ రెడ్డి గారు ఒకరు. నేను జేఏసీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పక్షాన 2 వ్యక్తులు తెలంగాణ ఉద్యమ బిడ్డలు, వాళ్ళు 69 ఉద్యమ బిడ్డ అనేటువంటి దామోదర్ రెడ్డి గారు, బసవరాజ్ సారయ్య గారు, వీరిద్దరు కూడా మా కమిటీలో మెంబర్స్ అప్పుడు కాంగ్రెస్ పక్షాన కోదండరాం గారి నాయకత్వం. అట్లా సొంత పార్టీలో ఉండి కొట్లాడినా కూడా ప్రజా పోరాటాన్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్కు ఉంది. ఆ సంస్కృతిలో భాగంగానే తీర్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడు. కాబట్టి ఈ గొంతు అవసరం ప్రజల కోసమని మేము గుర్తించి ఈ ఉప ఎన్నికలలో వారికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఎలిజిబిలిటీస్ గురించి ఇక పెద్ద చర్చ అక్కర్లేదు. మేము ఏం చేసినాం అని చెప్తే ఓ రామాయణం కాదు, ఒక మహాభారతం 2 సరిపో. మేము చేసినటువంటి ఏవైతే విధాన నిర్ణయాలు ఉన్నాయో ఈ దేశాలు, అది ఆర్టీఏ కావచ్చు, మనందరికి సంబంధించిందే, పర్టికులర్లీ జర్నలిస్టులకు సంబంధించిందే. ఆర్టీఏ హక్కు కావచ్చు, విద్యా చట్టం కావచ్చు, పనికి ఆహార పథకం కావచ్చు, ఈ దేశంలో ఎన్ని చట్టాలు చేసినామో అన్ని చట్టాలు భగవద్గీతలో
పరమాత్ముడు ఏదైతే చెప్పిండో అంత స్పష్టంగా అంత అన్ని కాలాలకు సరిపోయేటట్టుగా మేము చేసినటువంటి చట్టాలు, అది రాజ్యాంగం ఒక్కటి దాంట్లో. ఇవాళ అదే రాజ్యాంగానికి, అదే అంబేద్కర్ యొక్క అస్తిత్వానికి ఇవాళ క్వశ్చన్ మార్క్ వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఉంటుందా, ఊడగొడతారా బీజేపీ వాళ్ళు అనేటువంటిది ఒక సంశయం దేశం మొత్తం మీద వచ్చింది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ వీరుడు అని చెప్పుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాజ్యాంగం తీసేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే అన్నాడు. అందరూ వ్యతిరేకిస్తారనే భయంతో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపన చేసింది. పాపాలని చేసి, మా ఆయన చెప్పేటోడు, పాపాలని చేసి గంగలో పోయి మునిగితే పాపాలు పోతాయని అందరు గంగా పోతారని. కానీ నేనైతే చూడలే, కాశీ చూసినా నేను, కానీ పర్టికులర్ గంగా నది ఒడ్డున పెద్దగా నేను అబ్జర్వ్ చేయలేదు. మా ఫాదర్ చెప్పినాడు, గంగా నది ఒడ్డున అన్ని చెట్లు ఉంటాయట, ఈ నీళ్ళలో మునిగేటప్పుడు పాపాలకు భయమట. సో కాబట్టి ఆ పాపాలన్నీ కూడా పోయి ఆ చెట్టు మీద కూర్చుంటాయి. వీడు పోయి దాంట్లో మునిగేటప్పుడు నిజంగానే పాపాలే ఉండయి నీళ్ళలో. మళ్ళీ ఆడు మునిగి పైకి రాగానే అవి వచ్చి మళ్ళీ ఆ చెట్ల మీద వచ్చి మనకి చేరుతాడు. కాబట్టి పాపాలు చేసినవి కడగబడవు, కంప్లీట్గా ఎక్కడ పోవు, దానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినారు. ఆ శిక్ష పడింది. ఇలా ఫామ్ హౌస్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా ఇదే అన్నావు కదా, మియా బీబీ పావుషేర్ బియ్యం అన్నావు కదా, మరి ఇలా పావుషేర్ బియ్యం ఉన్నాయా, మొత్తం పావు అర ఆస్తిపాస్తులు అనేటువంటి ఈ తెలంగాణ ఆస్తులన్నీ నీ జేబులో ఉన్నాయా? ఒకసారి మనం అందరం ఆలోచిస్తే తెలుస్తుంది. కొడుకు ఒక కరప్ట్, తండ్రి ఒక కరప్ట్, బిడ్డ ఒక కరప్షన్, అల్లుడు ఒక కరప్షన్. ఎవడు కరప్షన్ కాదు, ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డితో సహా అందరూ కరప్టే. కరప్షన్కు మార్పేరుగా ఈయన నిలిచి ప్రజలకు ఆగ్రహానికి గురై పక్కకు పోయాడు. ఆయన తరఫున ఒక రాకేష్ రెడ్డి అని వస్తున్నాడు. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ రాకేష్ రెడ్డి? ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమంలో? నువ్వు ప్రజల సమస్యలప్పుడు ఎక్కడున్నావు? భారతీయ జనతా పార్టీలో ఉంటుంది కదా. మరి మోడీ అవకతవకలు చేసిందని టీఆర్ఎస్కి వచ్చినావు. టీఆర్ఎస్ను భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు తిట్టినావు. ఇప్పుడు మల్లన్న మీద పోటీకి వచ్చినావు. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో అర్థం కాలేదు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వరిష్ఠ నేత ప్రేమేందర్ రెడ్డి, నేను ప్రేమేందర్ రెడ్డి సీనియర్స్, అంటే 1 year సీనియర్ అని, నేను 1 junior. సీకేఎం కాలేజ్ స్టూడెంట్, నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్. ఏం చేసినావు ఈ రాష్ట్రానికి? పోనీ భారతీయ జనతా పార్టీ తరఫున ఏం చేసినారు మీరు? మీ పార్టీ పక్షాన ఇక్కడున్న నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు? నేను చెప్తాను. రకరకాల మోసాలు చేసి ఈ దేశంలో మోడీ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఒక దళితుడిని రాజ్యాంగ పీఠిక చైర్మన్ మనం అంబేద్కర్ చేస్తే, అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఒక దృక్పథంతో ఈ దేశంలో మోడీ నాయకత్వం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని, అదేవిధంగా ముఖ్యంగా ఈ 4 లక్షల మంది విద్యావంతులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు ఆలోచించి, ఈ విద్యావంతులు అంటే విద్యకు సంబంధించి ఒక దళితుడు చేసిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించలేని పరిస్థితులలో ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక కేడీ ఉండే 4 మాసాల క్రితం ఆయన సాగనంపడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితోటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఐ నుంచి మొదలుకొని ప్రతి అనుబంధ సంఘాన్ని తోలుకొని కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో ఏ విధంగానైతే కేడీ పాలన సాగనంపారో అదేవిధంగా భారతదేశంలో మోడీ పాలన సాగనంపి మనం తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా నాకు తెలిసినంతవరకు కూడా దాదాపుగా అంటే ఈ తెలంగాణ 17 పార్లమెంట్ కాబట్టి రాష్ట్రంలో మనం నల్గొండ పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలిచాలని అన్ని సర్వేలు చెప్తూనే మనం కూడా అదే స్ఫూర్తితోటి మన అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారిని గెలిపించుకుంటూ ప్రతి ఒక్కరం శాయశక్తుల కృషి చేయాలని చెప్పి తెలుపుకుంటుంది. జై హింద్, జై కాంగ్రెస్.